హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం కన్స్యూమర్స్ ఆఫెన్ కాంట్ డిటెక్ట్ ఫేక్ రివ్యూస్ అండ్ అండర్ ఎస్టిమేట్ హౌ మెనీ నెగిటివ్ రివ్యూస్ మైట్ బి ఫేక్. సో ఈ లెసన్ నేమ్లోనే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏంటి అంటే కన్స్యూమర్స్ అంటే మనం కొనేవాళ్ళం అన్నమాట. ఆఫెన్ కాంట్ డిటెక్ట్ అంటే మనం ఎక్కువగా గుర్తుపట్టలేము. ఏం డిటెక్ట్ చేయలేము అంటే ఫేక్ రివ్యూస్ అంటే అబద్ధపు రివ్యూస్ అంటే మనం ఆన్లైన్లో ప్రోడక్ట్స్ కొట్టుకున్నప్పుడు కింద ఖచ్చితంగా దాన్ని కొనుక్కునే ముందు ఏమైనా రివ్యూస్ ఉన్నాయా, అది బాగుంటుందా, పాజిటివ్గా ఉన్నాయా, నెగిటివ్గా ఉన్నాయా అని చెక్ చేసుకుని ఉంటాం. సో అలాంటి రివ్యూస్లో నెగిటివ్ ఉంటాయి అనే విషయాన్ని కన్స్యూమర్స్ ఒక్కోసారి గుర్తుపట్టలేరు. అంటే మనం మోసపోతాం అన్నమాట. అంటే ఫేక్ రివ్యూస్ కూడా ఉంటాయి, అక్కడ అబద్ధపు రివ్యూస్ కూడా ఉంటాయి. అండ్ అండర్ ఎస్టిమేట్ హౌ మెనీ నెగిటివ్ రివ్యూస్ మైట్ బి ఫేక్. అండ్ ఏమనుకుంటారు అని అంటే నెగిటివ్ రివ్యూస్ ఉంటాయి. సో నెగిటివ్ రివ్యూస్ ఉన్నాయి కదా, సో ఇది బాగాలేదు, ఈ ప్రోడక్ట్ మంచిది కాదు అనే విషయాన్ని మనం చూసి ఏమనుకుంటాము అని అంటే అది నిజమే అని అనుకుంటాం. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పాజిటివ్ రివ్యూస్ అన్నీ కూడా నిజం కాదు, నెగిటివ్ రివ్యూస్ అన్నీ కూడా నిజం కాదు. అందులోనూ ఫేక్ ఉంటాయి, ఇందులోనూ ఫేక్ ఉంటాయి అనే విషయాన్ని మనకి ఇక్కడ షబ్నమ్ అజ్మీ అనే ఒక ప్రొఫెసర్ వచ్చేసి తను ఒక క్వీన్లాండ్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ప్రొఫెసర్. తను దీని మీద ఒక స్టడీ చేసి మనకు ఇక్కడ ఒక ఆర్టికల్ లాగా ఇచ్చారు. సో దాని గురించి మనం చూసుకునే ముందు షబ్నమ్ అజ్మీ గురించి చూద్దాం. డాక్టర్ షబ్నమ్ అజ్మీ ఈస్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ మార్కెటింగ్ ఇన్ క్వీన్లాండ్ స్కూల్ ఆఫ్ బిజినెస్. సో క్వీన్లాండ్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఆమె అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ మార్కెటింగ్ చేస్తున్నారు. She teaches undergraduate and graduate courses in digital marketing and digital marketing analytics. So digital marketing అలాగే digital marketing analyticsలో గ్రాడ్యుయేట్స్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్కి తను టీచింగ్ చేస్తున్నారు. Shabnam's research explores the impact of online information and individual characteristics on consumer judgment and decision making within the dynamic marketplace. So షబ్నమ్ ఒక రీసెర్చ్ చేశారంట. ఆ రీసెర్చ్లో ఏం తెలుసుకున్నారు అంటే కన్స్యూమర్స్, సో చాలామంది కన్స్యూమర్స్ వాళ్ళ క్యారెక్టర్స్ని బట్టి జడ్జ్ చేసుకొని డిసైడ్ చేసుకొని ఈ ఆన్లైన్ మార్కెట్లో చాలామంది నిజాలని మోసాలు అనుకుంటున్నారు, అబద్ధాలని నిజాలు అనుకుంటున్నారు అనే విషయాన్ని తను తెలుసుకున్నారంట. సో ఈ లెసన్ యొక్క సమ్మరీని మనం చూసుకుందాం. కన్స్యూమర్స్ కన్సిడర్ ఆన్లైన్ రివ్యూస్ టు బీ among the most important sources of information for making buying decisions. సో ఇప్పుడు మనం ఒక కొనుక్కోవాలి అని అనుకున్నాం, ఒక వస్తువు ఉంది ఆన్లైన్లో కొనాలి అనుకున్నాం. సో అప్పుడు మనం ఏం చేస్తాం, వెంటనే ఆన్లైన్లో ఉన్న రివ్యూస్లోకి వెళ్ళి ఖచ్చితంగా వాటిని చెక్ చేసుకుంటాం. However, according to 2019 report by which the UK's Consumer Champion organization, many of these reviews on popular websites such as Amazon are fakes. సో కాకపోతే రీసెర్చ్గా ఒక రిపోర్ట్ 2019లో తెలిసిన విషయం ఏంటి అని అంటే చాలా వరకు వెబ్సైట్స్లో ఉన్న రివ్యూస్ అనేవి ఫేక్ అంట. అమెజాన్ అనేసి అది చాలా పెద్ద ఆన్లైన్ బిజినెస్ కదా, అందులో కూడా ఫేక్ రివ్యూస్ అనేవి ఉన్నాయి అనేసి ఎవరు తెలుసుకున్నారు అంటే ద యూకేస్ కన్స్యూమర్ ఛాంపియన్ ఆర్గనైజేషన్. సో మనం ఏది కూడా కొనేటప్పుడు రివ్యూస్ని చూసి నమ్మలేమంట. But consumers are consistently bad at detecting fake reviews in their buying decision. సో చాలా వరకు కస్టమర్స్ ఏమవుతున్నారంటే ఫేక్ రివ్యూస్ని డిటెక్ట్ చేయడంలో మోసపోతున్నారు. అంటే ఆ మోసపూరితమైనటువంటి రివ్యూస్ని మనం గుర్తుపట్టలేకపోతున్నాం. అవర్ రీసెర్చ్ కుడ్ హెల్ప్ కన్స్యూమర్స్ become more aware of how they respond to reviews, ఎస్పెషల్లీ నెగిటివ్ వన్స్. సో వీళ్ళు చేసిన రీసెర్చ్ అనేది మనకు హెల్ప్ అవుతుందంట. అంటే మనలాంటి కన్స్యూమర్స్కి హెల్ప్ అవుతుంది. ఎలా అంటే మనం అవేర్గా ఉండాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి రివ్యూస్కి, అందులోనూ నెగిటివ్ వాటికి ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది మనకి ఇక్కడ ఈ రీసెర్చ్ ద్వారా మనకు చెప్తున్నారు. యూనిక్ డాటా సెట్ ఆఫ్ 1600 Chicago hotel reviews marked as either fake or real
that was collected by artificial intelligence engineer and researcher Mile Ott and his team for peer-reviewed research they published in 2011 and 2013. సో ఈ కంక్లూజన్లోకి రావడం కోసం అసలు నిజంగా ఈ ఫేక్ రివ్యూస్ రియల్ రివ్యూస్ గురించి డిఫరెన్స్ ఎలా తెలుసుకోవాలి అనే దాన్ని తెలుసుకోవడం కోసం వీళ్ళు ఏం చేశారు అని అంటే చికాగోలో ఉన్న హోటల్ రివ్యూస్ని తీసుకున్నారు. ఎన్ని రివ్యూస్ తీసుకున్నారంటే 1600 రివ్యూస్ని వాళ్ళు తీసుకొని అందులోంచి రియల్ వెన్ని ఫేక్ వెన్ని అనే విషయాన్ని కనుక్కోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్ అండ్ రీసెర్చర్ అయినటువంటి మైల్ ఓట్ ఇంకా అతని టీం వాళ్ళు కలిసి రీసెర్చ్ చేశారంట. ఎప్పుడు 2011 and 2013లో Ott and his colleagues gathered real reviews from travel review websites such as TripAdvisor, Hotels.com and Expedia, which have reasonably small deception rate. సో వీళ్ళు ఏం చేశారు అంటే ఈ కొన్ని రివ్యూస్ కోసం ట్రావెల్ రివ్యూస్ కోసం ట్రావెల్ వెబ్సైట్స్కి వెళ్ళారు. ఆ ట్రావెల్ వెబ్సైట్స్లో TripAdvisor, Hotels.com అండ్ Expedia అనేసి తీసుకున్నారు. సో ఆ 3 రివ్యూస్ వెబ్సైట్స్లో ఒక డిసెప్షన్ రేట్ అనేది ఉంది. డిసెప్షన్ రేట్ అనేది అంటే వాళ్ళకు ఒక తక్కువ రేటింగ్, లైక్ వాళ్ళు ఎక్కువ చీట్ చేస్తారు, మోసం చేస్తారు అనేసి అందరూ నమ్ముతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఆ వెబ్సైట్స్ నుంచి రివ్యూస్ని అనేది తీసుకున్నారు. దే గ్యాదర్డ్ ఫేక్ రివ్యూస్ బై యూసింగ్ అమెజాన్ మెకానికల్ టర్క్ టు రిక్రూట్ పీపుల్ టు రైట్ ఫేక్ హోటల్ రివ్యూస్ దట్ సౌండెడ్ ట్రూత్ఫుల్. సో వాళ్ళు ఇంకేం చేశారు అంటే ఈ అమెజాన్ మెకానికల్ ట్రక్ అనేది ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే పీపుల్ని రిక్రూట్ చేసి ఫేక్ రివ్యూస్ని రాయడానికి కూడా పీపుల్ని పెట్టుకుంటారు. ఓన్లీ రివ్యూస్ రాయడం కోసం మనుషుల్ని హైర్ చేస్తారు. వాళ్ళకు పని ఇచ్చి మీ పని ఏం లేదు, జస్ట్ రివ్యూస్ రాయాలి అని చెప్తుంటారు. ఆ రివ్యూస్ ఎలా ఉండాలి అంటే ఎవరు చూసినా ఫేక్ అనుకోవద్దు, నిజమని నమ్మేలాంటి రివ్యూస్ని రాసి పెట్టాలి అని అలా కూడా కొంతమంది పెడతారంట. సో మనం అందుకే అన్ని రివ్యూస్ని నమ్మకూడదు. We then used Amazon Mechanical Turk to recruit 400 participants and asked them to imagine they needed to choose a hotel for a planned trip to Chicago. సో వీళ్ళు నెక్స్ట్ ఏం చేశారు అంటే ఈ అమెజాన్ మెకానికల్ టర్క్ వాళ్ళని తీసుకొని 400 పార్టిసిపెంట్స్ని తీసుకున్నారంట. వాళ్ళని ఏమని చెప్పారు అంటే మీరు ఇప్పుడు ఒక ట్రిప్కి వెళ్ళాలి చికాగోకి, సో అది ఇమాజిన్ చూసుకొని మీరు హోటల్స్ని సెలెక్ట్ చేయండి అని చెప్పారు. ఈచ్ పార్టిసిపెంట్ వాస్ అసైన్ ఏ హోటల్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క హోటల్ గురించి అసైన్ చేశారు. సో దాని గురించి తెలుసుకోండి అని 400 మెంబర్స్కి మనిషికి ఒక హోటల్ ఇచ్చి ఆ హోటల్ రివ్యూస్ గురించి తెలుసుకోండి అని చెప్పారు. వాళ్ళు ఏమని చెప్పారు అంటే రీడ్ 8 రివ్యూస్ అబౌట్ ఇట్, గెస్ట్ అట్ విచ్ ones were fake and explain why they were seemed fake or real. సో ఈ 400 మెంబర్స్కి మనిషికి ఒక హోటల్ గురించి రివ్యూస్ చదవమన్నారు. అన్ని రివ్యూస్ కాదు, ఓన్లీ 8 రివ్యూస్ చదవాలి. ఆ 8లో ఎన్ని ఫేక్ ఉన్నాయి అండ్ ఎన్ని రియల్ ఉన్నాయి అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అవి ఎందుకు వాళ్ళకు ఫేక్ అనిపించాయి, అవి ఎందుకు వాళ్ళకు రియల్ అనిపించాయి అనేసి కొంతమందిని రిక్రూట్ చేసుకున్నారు ఈ పని కోసం. ద 8 రివ్యూస్ were a balanced set of 2 positive fake, 2 positive real, 2 negative fake and 2 negative real shown in a randomized order. సో ఈ రివ్యూస్ ఎలా పెట్టారు అని అంటే వీళ్ళు ఆల్రెడీ ముందే రివ్యూస్ని ఇచ్చి కనుక్కుంటారో లేదో తెలుసుకోవడం కోసం ఒక 400 మెంబర్ని పెట్టి ఆ రివ్యూస్ ముందే వాళ్ళే రాయించి కనుక్కున్నారు అనమాట. సో ఈ 8 రివ్యూస్ని బ్యాలెన్స్ చేశారు. ఎలా అంటే అందులో 2 పాజిటివ్ ఉంటాయి, అంటే 2 ఇది చాలా మంచిది అని చెప్తాయి కానీ అబద్ధం. ఇంకొక 2 పాజిటివ్ అండ్ రియల్, సో ఇవి మంచి అని చెప్తాయి, అది నిజంగా కూడా మంచి ప్రోడక్టే. నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ ఫేక్, సో అది మంచి ప్రోడక్ట్ అయినా కూడా బ్యాడ్ ప్రోడక్ట్ అని చెప్తారు, అంటే నెగిటివ్గా చెప్తారు. ఫేక్ అంటే అబద్ధం చెప్తున్నారు. అండ్ 2 నెగిటివ్ రియల్, ఇది మంచిది కాదు అని చెప్తారు, అంటే అది నిజంగానే మంచిది కాదు. సో ఇలా ఈ 4 టైప్స్లో అన్నీ 2 తీసుకొని వాళ్ళు ముందే ఆల్రెడీ పెట్టి కనుక్కుంటారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఎంతమంది కనుక్కుంటారు అని ఒక 400 మెంబర్స్ని రిక్రూట్ చేసి అంటే పార్టిసిపెంట్స్ని తీసుకున్నారు.
Overall, we found that customers generally trust నెగిటివ్ రివ్యూస్ మోర్ దాన్ పాజిటివ్ వన్స్. సో ఓవరాల్గా వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ వల్ల వీళ్ళకి తెలిసింది ఏంటి, ఈ కన్స్యూమర్స్ ఎక్కువగా నెగిటివ్ రివ్యూస్నే ఎక్కువగా నమ్ముతారు పాజిటివ్ రివ్యూస్ కంటే. పాజిటివ్ వాటికంటే నెగిటివ్ని ఎక్కువగా నమ్ముతారంట. ఇన్ ఎవాల్యుయేటింగ్ వెదర్ అండ్ ఆన్లైన్ రివ్యూ ఇస్ జెన్యూన్, consumers frequently underestimate the number of negative reviews that can be fake, while assuming that some positive reviews might be fake. సో కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, ఈ ఆన్లైన్ రివ్యూ అనేది జెన్యూనా కాదా అని తెలుసుకునే టైంలో ఈ నెగిటివ్ రివ్యూస్ ఉంటాయి, ఆ నెగిటివ్ కూడా ఫేక్ అయి ఉండొచ్చు. అంటే పాజిటివ్ రివ్యూస్ అవి నిజమైనా కూడా వాళ్ళు వాటిని ఎప్పుడు ఫేక్గానే చూస్తారు. వెన్ వీ ఆస్క్డ్ అవర్ పార్టిసిపెంట్స్ వై దే థాట్ ఎ నెగిటివ్ రివ్యూ వాస్ ట్రస్ట్వర్తీ, వీ ఫౌండ్ దట్ they didn't fully take into account that the writer might be motivated to post the review out of desire to harm the business. For example, hostile competitors or angry customers. అంటే కొంతమంది పార్టిసిపెంట్స్ని ఇప్పుడు మీరు నెగిటివే తీసుకుంటున్నారు కదా, ఎక్కువ మంది నెగిటివ్ రివ్యూనే ఎందుకు ఎక్కువగా నమ్ముతున్నారు అని అడిగితే వాళ్ళు చెప్పిన ఆన్సర్స్లో ఎక్కడా కూడా ఈ కాంపిటీటర్స్ ఉంటారు. అంటే ఇప్పుడు ఒక హోటల్ని తీసుకుంటే ఒక హోటల్కి ఇంకొక హోటల్కి ఎప్పుడు కాంపిటీషన్. సో వాళ్ళు ఏం చేస్తారు, కావాలని నెగిటివ్ రివ్యూస్ని కూడా రాసి పంపిస్తూ ఉంటారు. లేదంటే యాంగ్రీ కస్టమర్స్, వాళ్ళకు నచ్చకపోతే ఎవరికైనా కోపం వచ్చి కూడా వాళ్ళు కావాలని కూడా బ్యాడ్ రివ్యూస్ని కూడా రాసే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఎందుకు ఇలా నమ్ముతారు అని అంటే, వాళ్ళు ఏవేవో కారణాలు చెప్పారు తప్ప ఎవరు కూడా ఇలాంటి మోటివేషన్, అంటే ఈ వాళ్ళ బిజినెస్ని డ్యామేజ్ చేయాలి, హార్మ్ చేయాలి అనే మోటివేషన్తో వీళ్ళ రాశారు అని ఎవరు గుర్తించలేకపోయారంట. We also found that readability, length and content affected పర్సెప్షన్స్ ఆఫ్ ది రివ్యూ. సో రీడబిలిటీ, మనం చదివేటప్పుడు దాని ఒక్క ప్రభావం, ఆ రీడబిలిటీ అది ఎలా ఉంది చదువుతుంటే, దాని లెంత్ అండ్ దాని కంటెంట్ కూడా మన పర్సెప్షన్స్ అంటే మన ఆలోచన విధానాన్ని చేంజ్ చేస్తాయి ఈ రివ్యూస్ మీద. స్టడీ పార్టిసిపెంట్స్ వేర్ మోర్ లైక్లీ టు ట్రస్ట్ పాజిటివ్ రివ్యూస్ వెన్ ది సెంటెన్సెస్ వేర్ షార్ట్ అండ్ మోర్ లైక్లీ టు ట్రస్ట్ నెగిటివ్ రివ్యూస్ వెన్ ద సెంటెన్సెస్ వేర్ లాంగ్. సో కొంతమంది ఎలా నమ్ముతున్నారు అని అంటే, ఇప్పుడు ఒక రివ్యూ అనేది ఇస్తే పాజిటివ్ రివ్యూ షార్ట్గా ఉంటే దాన్ని నమ్మేస్తారంట. పాజిటివ్ రివ్యూ షార్ట్గా ఉంటే నమ్ముతారు, అండ్ నెగిటివ్ రివ్యూ అనేది లాంగ్ ఉంటే నమ్ముతారు. షార్టర్ నెగిటివ్ రివ్యూస్ విత్ లెస్ ఎమోషనల్ కంటెంట్ వేర్ ఆల్సో మోర్ బిలీవబుల్. సో ఒక్కోసారి నెగిటివ్ షార్ట్గా ఉన్నా కూడా దాంట్లో ఎమోషన్ అనేది ఉంటే, అంటే ఎమోషనల్ కంటెంట్ ఉంటే అప్పుడు దాన్ని నమ్ముతారంట. సో వీళ్ళు చేసినటువంటి ఈ సర్వే అండ్ రీసెర్చ్లో వీళ్ళకి ఒక విషయం తెలిసింది. ఏంటి అంటే, ఒక 5 టైప్స్ ఆఫ్ పర్సనాలిటీ టైప్స్ ఉంటాయి అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకొని దాని వైజ్గా ర్యాంక్ ఇచ్చారు. సో ర్యాంక్ వైజ్ చూసుకుంటే ఏమేం టైప్స్ ఆఫ్ పర్సనాలిటీస్ ఉంటాయంటే, ఎక్స్ట్రోవర్షన్, అగ్రియబుల్నెస్, ఓపెన్నెస్, కాన్సెన్షియస్నెస్ అండ్ న్యూరోటిజం. సో ఇవి 5 types of personalities in the personality type. While participants scoring high and openness were best at spotting fake reviews and those with extroversion did the worst, it was only for positive reviews. All personality types did pretty poorly at weeding out fake negative రివ్యూస్. సో ఈ పర్సనాలిటీ టైప్స్, సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా పర్సనాలిటీస్లో 5 టైప్స్ ఉంటాయి అనేసి. సో ఈ 5 పర్సనాలిటీ టైప్స్లో చూసుకుంటే ఓపెన్నెస్ ఆర్ బెస్ట్, ఎందుకంటే వాళ్ళు తొందరగా గుర్తుపట్టేస్తారు. కానీ ఎక్స్ట్రోవర్షన్ వాళ్ళు అంత ఈజీగా అస్సలు గుర్తుపట్టరు, తొందరగా మోసపోతారు. అండ్ రిమైనింగ్ ఆల్ పర్సనాలిటీ టైప్స్ చూస్తే అన్నీ కూడా ప్రెటీలీ పువర్ అట్ వీడింగ్ అవుట్ ఫేక్ నెగిటివ్ రివ్యూస్. సో వాటిని ఏరిపడేయంలో, అంటే నెగిటివ్ రివ్యూస్ని ఏరిపడేయడంలో అందరూ కూడా పువర్గానే ఉన్నారు. సో ఎవరు కూడా అంత ఈజీగా గుర్తుపట్టలేరు. సో అలాంటి రివ్యూస్ అనేవి ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ హౌ కన్స్యూమర్స్ గెట్ కన్ఫ్యూజ్డ్, ఎలా కన్ఫ్యూజ్ అవుతారు, ఎలా మోసపోతారు రివ్యూస్ని చూసి అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఇప్పటి నుంచి మనం ఏదైనా కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి ఆలోచించాలి
కొనేటప్పుడు అనేసి ఇక్కడ చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.